జీవన్ రెడ్డి అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని కోల్పోవడం తమకు ఇష్టం లేదన్నారు. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి తమకు తండ్రి లాంటి వ్యక్తిగా అభివర్ణించారు. కొన్ని రాజకీయ నిర్ణయాలు కొందరికి ఇబ్బందులు కలిగిస్తాయన్నారు. జీవన్ రెడ్డికి అలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. అయినప్పటికీ ఏఐసీసీ సూచనల మేరకు ఆయనతో చర్చలు జరిపామని తెలిపారు. రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని కోరామన్నారు. రైట్ ఉంది. జీవన్ రెడ్డి అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని కోల్పోవటం తమకు ఇష్టం లేదన్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి తమకు తండ్రి లాంటి వ్యక్తిగా అభివర్ణించారు. కొన్ని రాజకీయ నిర్ణయాలు కొందరికి ఇబ్బందులు కలిగిస్తాయన్నారు. జీవన్ రెడ్డికి అలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. అయినప్పటికీ ఏఐసీసీ సూచనల మేరకు ఆయనతో చర్చలు జరిపామని అన్నారు. రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని కోరామన్నారు. దీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు తండ్రి లాంటి వాడు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. 2023 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం, 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడం, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులు గురైనారు. సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం ఆ సూచన మేరకు శ్రీధర్ బాబు గారు పోయినారు. నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్తు విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వారిని వదలదలుచుకోలేదు.